కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుందనేది అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో ఏ కంపెనీలకు సంబంధించినటువంటి రైస్ పోర్ట్‌లో అంటే ఇప్పటి వరకు ఏదైతే పవన్ కళ్యాణ్ సీజ్ చేశారో షిప్‌ని, ఆ షిప్‌లో ఎంత సరుకుంది, ఆ షిప్‌లోకి ఎక్కించేందుకు బార్జి ద్వారా తరలిస్తున్నటువంటి సరుకు ఎంత అనే వివరాలను వెల్లడించారు. అయితే ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటికే స్టెల్లా నౌకలో ఉన్నటువంటి బియ్యాన్ని పరిశీలించగా సుమారుగా 1320 టన్నుల రేషన్ బియ్యం ఉందని గుర్తించారు. మరోవైపు బార్జిలో 1064 టన్నులు తరలించేందుకు, అందులో లోడ్ చేసేందుకు పూర్తి స్థాయిలో తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి. రెండింటినీ కూడా అధికారులు అయితే ప్రస్తుతానికి సీజ్ చేశారు. అంటే మొత్తం 2384 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే అధికారులు సీజ్ చేశారు. అయితే దీన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటారు, అంటే స్వాధీనం చేసుకుంటానికి 3 రోజుల క్రితమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజుల నుంచి కూడా అధికారులు అక్కడ నుంచి పోర్ట్ పర్మిషన్ రావడం, కస్టమ్స్ వాళ్ళ పర్మిషన్ రావడం ఇవన్నీ వచ్చిన తర్వాత షిప్లో ఉన్నటువంటి 1320 టన్నులు దిగుమతి చేయాలి. దిగుమతి చేసి దాన్ని తీరానికి తరలించాలి. మరోవైపు బార్జిలో ఉన్నటువంటి బియ్యం యాంకరేజ్ పోర్ట్లో దాన్ని సీజ్ చేసి బార్జితో సహా దాన్ని అక్కడే ఉంచారు. ఆ బార్జిలో ఉన్నటువంటి బియ్యం కూడా తరలించి గోడౌన్లకు అక్కడి నుంచి దిగుమతి చేసి గోడౌన్లకు తరలించాలి. ఈ రెండుకి సంబంధించి ప్రక్రియ 2 రోజుల క్రితం, అంటే నిన్న కాక మొన్న ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఏదైతే బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడడం, దానికి సంబంధించి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ అన్లోడింగ్ ప్రక్రియ అనేది కూడా చాలా మందకొడిగా సాగుతోంది. దీన్ని ఎలాగా చెయ్యాలి, ఎలాగ తరలించాలనే దాని మీద కూడా అధికారులు తర్జన పడ్డారు. ఏదైతే సంబంధిత కంపెనీలు ఉన్నాయో 1320 టన్నులకు సంబంధించి సత్యం బాలాజీ అనే కంపెనీకి సంబంధించినటువంటి బియ్యంగా గుర్తించారు. అదేవిధంగా 1000 టన్నులు బార్జిలో ఉన్నటువంటి 1064 టన్నుల్లో 1000 టన్నులు లవన్ ఇంటర్నేషనల్గా గుర్తించారు. మరో 64 టన్నులు సత్య ఆగ్రోకి సంబంధించినటువంటి సరుకుగా గుర్తించారు. ఈ 3 కంపెనీలకి వాళ్ళ సరుకు ఏదైతే రేషన్ బియ్యం తరలించారో వాళ్ళకే అప్పగించి వాళ్ళనే మళ్ళీ తిరిగి గోడౌన్కి చేర్చేలా కూడా అధికారులు ఆదేశించారు. వారి సొంత ఖర్చులతోనే అక్కడికి తీరానికి తీసుకొచ్చి తరలించేలాగా ఆదేశించిన పరిస్థితి. అయితే నిన్న అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. మొత్తం సరుకునంతా కూడా మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత తీసుకొచ్చి గోడౌన్లో భద్రపరిచేందుకు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో నిన్న చాలా రఫ్గా ఉంది. ఎందుకంటే బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడినటువంటి ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో మొత్తం సముద్రంలో అలజడి నెలకొన్న నేపథ్యంలో ఒక బార్జ్ కానీ ఈ షిప్ని కానీ అనుసంధానం చేసి అందులో నుంచి అన్లోడ్ చేసే ప్రక్రియ అయితే నిన్న జరగలేదు, అంత సవ్యంగా జరగలేదని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రయత్నం చేస్తుండగా కూడా వర్షం కురవడం, దీంతో ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరోసారి ఈరోజు అయితే ప్రయత్నం చేసి దాన్ని తిరిగి తీరానికి చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఈ అల్పపీడన ప్రభావం మరింత మన ప్రాంతం అంటే తమిళనాడు, ఉత్తర తమిళనాడు నుంచి దక్షిణ ఆంధ్ర వరకు కూడా ఉన్న నేపథ్యంలోనే బే ఆఫ్ బెంగాల్ వైపు ఈ బే ఆఫ్ బెంగాల్లో ఈ అలజడి అయితే నెలకొన్న నేపథ్యంలో ఈ పడలేదనే కనిపిస్తుంది. ఎందుకంటే అధికారులు ఆదేశించారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఏదైతే రేషన్ రైస్ పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ఇతర దేశాలకు తరలిపోతుందని చెప్పిన నేపథ్యంలో అదంతా వాస్తవం అని కూడా తేలిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది స్వాధీనం చేసుకునే క్రమంలో ఏదైతే ఈ బియ్యం షిప్లోకి లోడ్ అయిపోయి ఉందో ఆ లోడ్ అయిపోయిన బియ్యంతో పాటు బార్జిలో ఉన్నటువంటి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రక్రియ ఏం చేయాలనేది కూడా అధికారులు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇది చాలా ఆలస్యం అవుతోంది. ఎందుకంటే ఒకవైపు తీవ్రమైనటువంటి అల్పపీడనం ప్రభావం కావచ్చు, దానివల్ల వచ్చేటువంటి వర్షాల ప్రభావంతో కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ మరికొన్ని రోజులు ప్రొలాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 3 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ చెప్పిన ప్రకారం చూసుకుంటే ఒక 10 రోజుల్లో ఈ వ్యవహారం అంతా పూర్తయిన తర్వాత ఆ షిప్ని ఏం చేయాలి, దాన్ని విడిచిపెట్టాలా లేదంటే దాని మీద ఏదైనా నామినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలా అనేది కూడా ఒక ప్రక్రియ ఒకవైపు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఈ లోడింగ్ ఏదైతే అన్లోడింగ్ ప్రక్రియ అయితే ఉందో ఆ ప్రక్రియ ఆలస్యం అవుతూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం యాంకరేజ్ పోర్ట్లో నెలకొని ఉంది.